నమస్తే అండి. 1 కేజీ కొబ్బరి నూనెకి కావలసిన పదార్థాలండి. అంటే తలకు పెట్టుకునే నూనెకి ముందుగా 1 కేజీ నూనెకి ఒక 5, 6 మందారాకులు, ఒక 5, 6 మందార పూలు, కొంచెం గుంటగలగరాకు, కొంచెం గోరింటాకు, ఒక 4, 5 రెబ్బలు కరివేపాకు, తర్వాత కలబంద మట్ట అంటే అలోవెరా మట్ట ఒక చిన్న మట్ట, తర్వాత ఇవి ఉసిరికాయలు, ఎండు ఉసిరికాయలు మనకు పచ్చివి దొరికితే పచ్చివైనా వేసుకోవచ్చు, ఒక చిన్న 2 ఉల్లిపాయలు, తర్వాత 1 స్పూను మెంతులు. ఇవన్నీ వేసుకొని 1 కేజీ నూనెలో సన్న సెగ మీద కొంచెం చిన్న మంటతో నిదానంగా ఒక 10 నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ కాసుకోవాలి. కాసి చల్లార్చిన తర్వాత ఒక చిన్న తెల్లని క్లాత్ కానీ పలసని బట్టర్ కానీ వేసుకొని దానిలో వడకట్టి చల్లార్చి రోజు తలకు రాసుకోవాలి. ఇలా రాయడం వల్ల తల వెంట్రుకలు నల్లగా దట్టంగా పెరుగుతాయి. ఇలా కంటిన్యూగా 1 సంవత్సరం పాటు రాసుకుంటే తెల్ల జుట్టు అనేది రానే రాదు. చూడండి, ఒక నల్ల కళాయిలో నూనె కాగుతుందండి. దాంట్లో నేను ఇందాక చూపించిన 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, తర్వాత చెప్పాను కదండి ఒక 5, 6 మందార పూలు, ఒక 4, 5 మందార ఆకులు, గుంటగలగరాకండి, ఇది గుంటగలగరాకు. మీ ఊర్లో ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు లేదంటే ఆయుర్వేద స్టోర్లో గుంటగలగరాకు పొడి ఉంటుంది, అదైనా తెచ్చి వేసుకోవచ్చండి. కొంచెం ఇది కూడా వేయండి. తర్వాత గోరింటాకు అందరికీ తెలుసు, ఒక చిన్న గుప్పుడు. నేను చెప్పేవన్నీ కూడా 1 కేజీ కొబ్బరి నూనెకి సరిపోనండి. ఇదిగోండి, అవి కూడా వేసేసామండి. తర్వాత ఒక 4 రెబ్బల కరివేపాకు చెప్పాను కదా మీకు, ఆ 4 రెబ్బల కరివేపాకు, తర్వాత 1 స్పూను చెప్పాను కదండి మెంతులు, 1 స్పూన్ మెంతులు, తర్వాత అలోవెరా చెప్పాను కదండి ఒక చిన్న మట్ట అనేసి. ఈ అలోవెరా ముక్కలన్నీ కూడా సైడ్ ముళ్ళు ఉంటాయండి, ఆ ముళ్ళు తీసి దానికి ఒక పసుపు పచ్చని జిగురు లాంటిది వస్తుందండి, అవన్నీ కడిగేసేసి ఇలా నూనెలో నిదానంగా వేసుకోండి. ఈ అలోవెరా వేసినప్పుడు మీకు కొంచెం టపటపా అన్న సౌండ్ వస్తుంది, కొంచెం కళాయికి దూరంగా ఉండండి. తర్వాత మీకు ఉసిరికాయలు చెప్పాను కదండి, పచ్చి ఉసిరికాయలు దొరికితే సరే అండి, లేదంటే కనుక ఈ ఎండు ఉసిరికాయలు 2 అయినా, పెద్ద మన మామూలు పచ్చి ఉసిరికాయలు అయితే ఒక 2 వేసుకోవచ్చండి ముక్కలు చేసి. ఇవి నేను ఎండువి కాబట్టి 4 వేస్తున్నానండి. ఇక నూనె నిదానంగా లైట్గా తిప్పుతూ కలబెడుతూ నిదానంగా కాయాలండి. మీరు కాగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. తర్వాత వడగట్టుకొని ఒక చిన్న బట్టలో వడగట్టుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ సీసాలో అయినా నిల్వ ఉంచుకొని డైలీ మామూలుగా నూనెలానే రాసుకోండి. దీనివల్ల దట్టంగా జుట్టు పెరుగుతుందండి. తర్వాత జుట్టు కూడా నల్లబడుతుందండి, తెల్ల జుట్టు రానే రాదు. ఇదే ప్రాసెస్కి 1 కేజీ నూనెకి ఇదే ప్రాసెస్గా చేసుకోండి. అయిపోగానే 1 కేజీ అవ్వగానే కేజీ చేసుకోండి. ఇది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎవరికైనా సరిపోతుందండి. ఇదిగోండి చూడండి, ఇందాక మనం వేసుకున్నవన్నీ కూడా నిదానంగా మరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా కొంచెం నల్లగా అయిన తర్వాత, అంటే దీనిలో పచ్చిదనం అంతా పోయిన తర్వాత మనం వడకట్టుకోవాలండి. ఈ స్టేజీ అంతా పచ్చగా ఉందండి, ఈ స్టేజీ అంతా కూడా ఇవన్నీ కూడా నల్లగా అయిపోవాలి. అలాగని మరీ బొగ్గులాగా అయిపోకూడదండి, వీటి కలర్ చేంజ్ అవ్వాలి. వీటి కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లార్చి కాసి
వడపోసుకోవాలండి.